హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ A to Z నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో 8th క్లాస్ ఫిజిక్స్లోని కాంతి టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందామండి. అలాగే మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. ఈ బిట్స్ వచ్చేసి మనకు ఏవైతే ఏపీ గవర్నమెంట్ తెలుగు అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ అనేవి ఉన్నాయో ఆ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని ప్రిపేర్ చేసిన బిట్స్ అండి. చాప్టర్ వైజ్ ప్రిపేర్ చేసామండి ఈ బిట్స్ వచ్చేసరికి. అలాగే మన ఛానల్లో 10th నుంచి 6th క్లాస్ వరకు బయాలజీ అండ్ సైన్స్కి సంబంధించి ఆ చాప్టర్స్ అనేది ఈ విధంగానే బిట్స్ అనేది కంప్లీట్ చేసుకొని వీడియోస్ అయితే పెట్టడం జరిగిందండి. అంటే ఇక్కడ మనకి ఏంటంటే టెక్స్ట్ బుక్స్లో చాప్టర్ వైజ్ ప్రిపేర్ చేసామండి ఈ బిట్స్ వచ్చేసి. కాబట్టి వీటిలో కూడా మనకు చాలా వరకు అప్లికేషన్ బేసిస్ బిట్స్ అనేటివి ఉన్నాయండి. కాబట్టి ఇవి మనకు చాలా యూజ్ అవుతాయి. కాబట్టి ఆ వీడియోస్ చూడని వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. ఆల్రెడీ కాంతి టాపిక్ సంబంధించేసి 40 బిట్స్ అయితే ప్రీవియస్ వీడియోలో అయితే పెట్టడం జరిగిందండి. ఆ వీడియోస్ కూడా ఒకసారి వెళ్ళి చూడండి. కార్నియా వెనుక మనం ఒక నల్లటి కండరాల నిర్మాణాన్ని కనుగొంటాము, దీనిని ఏమంటారు? కార్నియా వెనుక మనం ఒక నల్లటి కండరాల నిర్మాణాన్ని కనుగొంటాము, దానిని ఏమంటారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఐరిస్. కంటిలోని రంగు భాగం ఇది. కంటిలోని రంగు భాగం ఇది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఐరిస్. కనుపాప అంటే ప్యూపిల్ ఎక్కడ ఉంటుంది? కనుపాపను ప్యూపిల్ అంటారనమాట. అది మనకు ఎక్కడ ఉంటుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఐరిస్. కనుపాప అనేది, కనుపాప అంటే ప్యూపిల్ అనేది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ఒక చిన్న రంధ్రం. కనుపాప అంటే ప్యూపిల్ను నియంత్రించేది ఏది? కనుపాపను నియంత్రించేది ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఐరిస్. కనుపాప ప్యూపిల్ రంగు ఏమిటి? కనుపాప యొక్క రంగు ఏమిటి? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, నలుపు. ఏది కంటిలోకి ప్రవేశించే కాంతి పరిమాణాన్ని నియంత్రిస్తుంది? కింది వాటిలో ఏది కంటిలోకి ప్రవేశించే కాంతి పరిమాణాన్ని నియంత్రిస్తుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఐరిస్. కంటి భాగాల సరైన క్రమం ఏమిటి? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, కార్నియా, ఐరిస్, లెన్స్, రెటీనా. కార్నియా, ఐరిస్, లెన్స్, రెటీనా. ఏ సందర్భంలో మీరు కంటిలోకి ఎక్కువ కాంతిని అనుమతించాలి? కాంతి ఉన్నప్పుడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, మసకగా ఉన్నప్పుడు. కంటి వెనుక భాగంలో కాంతిని లెన్స్ కేంద్రీకరిస్తుంది, దీనిని ఏమంటారు? కంటి వెనుక భాగంలో కాంతిని లెన్స్ వచ్చేసి కేంద్రీకరిస్తుంది అన్నమాట, దానిని ఏమంటారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, రెటీనా. కంటిలో తెరలా పనిచేసేది ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, రెటీనా. ఏది ఆప్టికల్ నాడికి అనుసంధానించబడి ఉంటుంది? కింది వాటిలో ఏది ఆప్టికల్ నాడికి అనుసంధానించబడి ఉంటుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, రెటీనా. కింది కణాలలో ఏవి రెటీనాలో ఉన్నాయి? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఏ మరియు బి, శంకువులు మరియు రాడ్లు. రాడ్లు అంటే దండాలు. కింది కణాలలో ఏది ప్రకాశవంతమైన కాంతికి సున్నితంగా ఉంటుంది?
కింది కణాలలో ఏది ప్రకాశవంతమైన కాంతికి సున్నితంగా ఉంటుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ శంకువులు. కింది కణాలలో ఏది మసక కాంతికి సున్నితంగా ఉంటుంది? కింది వాటిలో ఏది మసక కాంతికి సున్నితంగా ఉంటుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఏవీ లేవు. కింది వాటిలో ఏ కణాలు రంగులకు సున్నితంగా ఉంటాయి? కింది వాటిలో ఏ కణాలు రంగులకు సున్నితంగా ఉంటాయి? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ శంకువులు. ఆప్టిక్ నాడి మరియు రెటీనా జంక్షన్ వద్ద ఏమి కనిపిస్తుంది? ఆప్టిక్ నాడి మరియు రెటీనా జంక్షన్ వద్ద ఏమి కనిపిస్తుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఏవీ లేవు. ఆప్టిక్ నాడి మరియు రెటీనా జంక్షన్ వద్ద ఏమి కనిపిస్తుంది? ఆప్టిక్ నాడి మరియు రెటీనా జంక్షన్ వద్ద ఏమి కనిపిస్తుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి అందబిందువు. బ్లైండ్ స్పాట్ అన్నమాట. అందబిందువు దీన్ని ఏమంటారు అంటే బ్లైండ్ స్పాట్. అందబిందువు వేటిని కలిగి ఉంటుంది? బ్లైండ్ స్పాట్ అంటే అందబిందువు వేటిని కలిగి ఉంటుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి కణాలు లేవు. కంటిలో ఏ దృష్టి భాగం లేదు? ఏ శంకువులు, బి రాడ్లు, సి అందచుక్క, డి ఏవీ లేవు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అందచుక్క. కింది వాటిలో సరైన ప్రకటన ఏది? పి చిత్రం యొక్క ముద్ర రెటీనా నుండి వెంటనే అదృశ్యం కాదు. క్యూ అది నిమిషంలో 1/16వ వంతు పాటు అక్కడే ఉంటుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ పి మాత్రమే. చిత్రం యొక్క ముద్ర రెటీనా నుండి వెంటనే అదృశ్యం కాదు. ఇది మాత్రం కరెక్ట్ అన్నమాట. రెటీనాపై ఉన్న చిత్రం యొక్క ముద్ర డాష్ 1 సెకను తర్వాత దృశ్యమవుతుంది. రెటీనాపై ఉన్న చిత్రం యొక్క ముద్ర డాష్ 1 సెకను తర్వాత దృశ్యమవుతుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 1/16వ సెకండ్. 1/16వ సెకండ్. కదిలే వస్తువు యొక్క స్థిర చిత్రాలు సెకనుకు డాష్ కంటే వేగంగా కంటిపై మెరుస్తుంటే కన్ను ఏ వస్తువులను కదులుతున్నట్టు గ్రహిస్తుంది? కదిలే వస్తువు యొక్క స్థిర చిత్రాలు సెకనుకు డాష్ కంటే వేగంగా కంటిపై మెరుస్తుంటే కన్ను ఈ వస్తువులను కదులుతున్నట్టు గ్రహిస్తుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 16 కంటే వేగంగా. 16 సెకనుకు. సినిమా రీల్స్ సాధారణంగా సెకనుకు డాష్ చిత్రాల రేటుతో కంటి మీదుగా కదిలేలా తయారు చేయబడతాయి. సినిమా రీల్స్ సాధారణంగా సెకనుకు డాష్ చిత్రాల రేటుతో కంటి మీదుగా కదిలేలా తయారు చేయబడతాయి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 24. కింది వాటిలో ఏది కంటిలోకి ఏదైనా వస్తువు ప్రవేశించకుండా నిరోధిస్తుంది? కింది వాటిలో ఏది కంటిలోకి ఏ వస్తువైనా ప్రవేశించకుండా నిరోధిస్తుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కన్ను రెప్పలు. కింది వాటిలో ఏ వస్తువు కంటితో చూడగలదు? కింది వాటిలో ఏ వస్తువును కంటితో చూడగలదు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఏ మరియు బి సమీపంలో దూరం. సాధారణ కన్నుతో చదవగలిగే అత్యంత సౌకర్యవంతమైన దూరం ఎంత? సాధారణ కన్నుతో చదవగలిగే అత్యంత సౌకర్యవంతమైన దూరం ఎంత? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 25 సెంటీమీటర్లు. కంటి లోపాలను దేని ద్వారా సరిచేయవచ్చు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి లెన్సులు.
కంటి శుక్లం అంటే ఏమిటి? కంటి శుక్లం అంటే ఏమిటి? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, మబ్బుగా ఉన్న కంటి కటకం. మబ్బుగా ఉన్నటువంటి కంటి కటకం. కింది వాటిలో ఏది రాత్రిపూట చూడగలదు? కింది వాటిలో ఏది రాత్రిపూట చూడగలదు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, గుడ్లగూబ. గుడ్లగూబ. కింది వాటిలో వెనుక వైపున ఉన్న వస్తువులను ఏది చూడగలదు? కింది వాటిలో వెనుక వైపున ఉన్నటువంటి వస్తువులను ఏది చూడగలదు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఏ మరియు బి, సీతాకోకచిలుక మరియు పీత. సీతాకోకచిలుక మరియు పీత. గుడ్లగూబకు ఏవి ఉంటాయి? గుడ్లగూబకు ఏవి ఉంటాయి? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, పైవన్నీ. పెద్ద కార్నియా, పెద్ద కనుపాప అంటే ప్యూపిల్, పెద్ద సంఖ్యలో రాడ్లు. పెద్ద కార్నియా, పెద్ద కనుపాప, పెద్ద సంఖ్యలో రాడ్లు. మీ కళ్ళలోకి దుమ్ము కణాలు వెళ్తే ఏమవుతుంది? మీ కళ్ళలోకి దుమ్ము కణాలు వెళ్తే ఏమవుతుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, బి లేదా సి, మీ కళ్ళను శుభ్రమైన నీటితో కడుక్కోవాలి, వైద్యుడి వద్దకు వెళ్ళాలి. మీ కళ్ళను శుభ్రమైన నీటితో కడుక్కోవాలి లేదా వైద్యుడి దగ్గరకు వెళ్ళాలి. మీ కళ్ళలోకి దుమ్ము కణాలు వెళితే ఏం చెయ్యాలి? మీ కళ్ళలోకి దుమ్ము కణాలు వెళ్తే ఏం చెయ్యాలి? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, బి లేదా సి, మీ కళ్ళను శుభ్రమైన నీటితో కడుక్కోవాలి లేదా వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి. శుభ్రమైన నీటితో కళ్ళని కడుక్కోవాలి లేదా వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి. రాత్రి అంధత్వం ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? రాత్రి అంధత్వం ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, విటమిన్ ఏ లోపం. విటమిన్ ఏ లోపం. విటమిన్ ఏ ఎందులో ఉంటుంది? విటమిన్ ఏ ఎందులో ఉంటుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, పైవన్నీ. పచ్చి క్యారెట్లు, బ్రోకలీ, గుడ్లు. పచ్చి క్యారెట్లు, బ్రోకలీ మరియు గుడ్లు. కింది వాటిలో ఏది నాన్ ఆప్టికల్ ఎయిడ్ కాదు? కింది వాటిలో ఏది నాన్ ఆప్టికల్ ఎయిడ్ కాదు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, కాంటాక్ట్ లెన్సులు. కాంటాక్ట్ లెన్సులు. కింది వాటిలో ఏది ఆప్టికల్ ఎయిడ్ కాదు? కింది వాటిలో ఏది ఆప్టికల్ ఎయిడ్ కాదు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, టాక్చువల్ ఎయిడ్స్. టాక్చువల్ ఎయిడ్స్. బ్రెయిలీ వ్యవస్థలో డాష్ చుక్కల నమూనాలు లేదా అక్షరాలు ఉంటాయి? బ్రెయిలీ వ్యవస్థలో ఎన్ని చుక్కల నమూనాలు లేదా అక్షరాలు ఉంటాయి? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, 63 చుక్కల నమూనాలు లేదా అక్షరాలు ఉంటాయి. బ్రెయిలీ వ్యవస్థను అభివృద్ధి చేసింది ఎవరు? బ్రెయిలీ వ్యవస్థను అభివృద్ధి చేసిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, లూయిస్ బ్రెయిలీ. లూయిస్ బ్రెయిలీ. సంఘటన కోణం అంటే ఏమిటి? సంఘటన కోణం అంటే ఏమిటి? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఉపరితలం మరియు సంఘటన కిరణానికి సాధారణం. ఉపరితలం మరియు సంఘటన కిరణానికి సాధారణం.